శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. అందరికీ నమస్కారం. చూడండి, భాద్రపద బహుళ అమావాస్య వస్తోంది. ఆ రోజున అంటే రేపు వచ్చేటువంటి 2వ తారీఖు 10వ నెల 2024 సంవత్సరం తేదీ బుధవారం నాడు సూర్యగ్రహణం ఉంది అని చెప్పి మనకి అన్ని ఛానల్స్లోను, ఈ యూట్యూబ్లోను, చాలా వాట్సాప్లోను మెసేజ్లు వస్తున్నాయి. మనకి చాలా దీని గురించి ప్రచారం కూడా చాలా ముమ్మరంగా జరుగుతోంది. ఏమని? ఇలాంటి సూర్యగ్రహణం కురుక్షేత్రం జరిగినప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తోంది. అందుకని కొన్ని చోట్ల ప్రపంచానికి కొన్ని విపత్తులు సంభవిస్తాయి. అంతేకాకుండా కొన్ని దుష్ట పరిణామాలు ప్రపంచం అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి ప్రచారం అంతా మన టీవీల్లోనూ మొబైల్లోనూ జరుగుతోంది. దాని గురించి మీ అందరికీ వివరణ ఇవ్వడం కోసం మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. చూడండి, మొన్న పౌర్ణమి రోజున మనకి భాద్రపద మాసంలో పౌర్ణమికి ఒక చంద్రగ్రహణం జరిగింది అని చెప్పారు. దాని గురించి మీ అందరికీ నేను కూడా వివరణ ఇచ్చాను. ఆ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడ కనిపించట్లేదు. దాని గురించి ఈ పూర్వభాద్ర నక్షత్రం సంభవిస్తుంది, దాని గురించి మీరు ఎవరు భయపడక్కర్లేదని నేను చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు రేపు 2వ తారీఖు వచ్చేటువంటి సూర్యగ్రహణం కూడా ఇది ఉత్తర నక్షత్రం మరియు హస్త నక్షత్రంలో కన్యా రాశిలో సంభవిస్తోంది. అందుకని ఈ కన్యా రాశి వారు కానీ, ఏ రాశి వారు కానీ ఎవరైనా అవనండి, మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సూర్యగ్రహణం యొక్క వీక్షణ మరియు ఛాయ కూడా మన భారతదేశంలో ఎక్కడ పడటం లేదు. అంటే మన భారతదేశంలో ఎక్కడ ఈ సూర్యగ్రహణం కనిపించదు. అందువల్ల మన దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ సూర్యగ్రహణం నుంచి భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తోంది చూడండి. కంకణ సూర్యగ్రహణం అంటారు. ఈ సూర్యగ్రహణం ఏ దేశంలో అయితే అక్కడ అక్టోబర్ 2వ తారీఖు 2024 బుధవారం నాడు కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తోంది కన్యా రాశిలో భాద్రపద అమావాస్య నాడు. ఇది అమెరికా మరియు బ్రెజిల్, మెక్సికో, న్యూజిలాండ్ మరియు అర్జెంటీనా, జార్జియా, పెరు అనేటువంటి మొదలైన దేశాల్లో ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. అక్కడ గ్రహణం ఉన్నది కూడా ఎక్కువ సమయం లేదు. మరియు న్యూయార్క్, మన అమెరికాలో ఉండేటువంటి న్యూయార్క్ దేశంలో ఈ గ్రహణం కొంచెం కూడా కనిపించటం లేదు. న్యూయార్క్ సిటీలో ఈ గ్రహణం మళ్ళీ అక్కడ మన భారతదేశంలో ఎలాగైతే కనిపించట్లేదో న్యూయార్క్ సిటీలో కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మన వాళ్ళు న్యూయార్క్ సిటీలో చాలా మంది ఉన్నారు కనుక ఆ న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అంతేకాకుండా ఈ గ్రహణ సంబంధించినటువంటి శాంతులు అవి కూడా మనకేమీ చెప్పలేదు. కొన్ని చోట్ల నేను ఇందాక చెప్పిన దేశాలలో ఈ గ్రహణం మధ్యాహ్న కాలంలో, అక్కడ మధ్యాహ్న కాలంలో 2వ తారీఖు మీకు అక్కడ మధ్యాహ్న కాలంలో 2 గంటల నుండి 2 గంటల 16 లేదంటే 2 గంటల 20 నిమిషాల మధ్య కాలంలో ఈ గ్రహణం సంభవిస్తోంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ 20 నిమిషాలు గ్రహణ వీక్షణ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా మన భారతదేశంలో ఈ గ్రహణం సంభవించేటువంటి సమయంలో మనకి రాత్రి కాలం అవుతోంది. రాత్రి సూర్యుడు ఎక్కడ ఉంటాడండి? కనిపించడు కదా. అందుకని మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం కనిపించదు. దాని గురించి కన్యా రాశి వారు అవనివ్వండి, సింహరాశి వారు అవనివ్వండి, తులారాశి వారు అవనివ్వండి, లేదంటే ఇంకో రాశి వారు అవనివ్వండి, ఈ సూర్యగ్రహణం గురించి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అంతేకాకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణం టైం ఏమిటో మన దేశంలో కనపడపోయినా మనకి ఏమన్నా నియమాలు పాటించాలా అన్న భయం మన దేశంలో ఉన్న ప్రజలు ఎవరికి కూడా అవసరం లేదు. దాని గురించి భయపడక్కర్లేదు. ఇలాంటి గ్రహణాలు కాలగర్భంలో అనేక వస్తూనే ఉంటాయి. ఆ పరమాత్ముడు ఈ పరిస్థితులన్నింటినీ కూడా సరిచేస్తూనే ఉంటారు. ఎవరు కూడా ఈ గ్రహణం గురించి వచ్చేటువంటి అపోహలకి లోనై భయపడవలసిన అవసరం లేదు. సర్వే జనా సుఖినో భవంతు, శాంతిరస్తు.